అయోధ్య రామమందిర పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మంచిర్యాల జిల్లాలోని ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యకు వెళ్లకపోయినా ప్రత్యక్షంగా బాలరాముని ప్రాణప్రతిష్ఠ క్రతువును వీక్షించడం ఎంతో సంతోషంగా ఉందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఆలయ నిర్వాహకులతో పూర్తి వివరాలు మాక్లై ద్వారా మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. అయోధ్య రామ మందిరంలో ఇటు నేడు సుమారు 500 ఏళ్ల తర్వాత పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇటు జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో భక్తులు కిటకిలాడుతున్నారని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయాలతో పాటు శ్రీరాముని ఆలయాలకు సంబంధించినటువంటి ఆలయాల్లో శ్రీరామ మందిరానికి సంబంధించినటువంటి పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించినటువంటి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో పాటుగా ఇటు ప్రతి ఆలయంలో కూడా శ్రీరాముని కళ్యాణోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పవచ్చు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గౌతమి నగరంలో ఉన్నటువంటి కోదండరామాలయంలో దీనికి సంబంధించి ఇటు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు కూడా LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి ఎంతో మంది భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారని చెప్పవచ్చు. మరి ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. భక్తులందరూ వచ్చి ఇక్కడ విజువల్స్లో రామ మందిర పునఃప్రతిష్టాపన కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్నారు. దాంతోపాటుగా మరి ఈ ఆలయానికి సంబంధించిన కళ్యాణోత్సవాన్ని కూడా జరుపుతున్నారు. మరి ఈ క్రమంలోనే మరి దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు, మరి ఆలయానికి సంబంధించి ఇక్కడ ప్రతిష్టాపనకు సంబంధించిన విశేషాలను ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు ఆలయ పూజారి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ మనకు 500 ఏళ్ల తర్వాత ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి ఆలయ పునఃప్రతిష్టాపనకు సంబంధించి ఇటు దాని యొక్క విశిష్టత ఏంటి, దాని విశేషాలు ఏంటి? జై శ్రీమన్నారాయణ. అయోధ్య రామమందిర నిర్మాణం గత 500 సంవత్సరాల నుంచి కూడా మన పూర్వీకులందరూ కూడా వేచి చూస్తున్నటువంటి శుభదినం ఈరోజు సమీపించింది. అది అందరికీ తెలిసిన విషయం ఏంటంటే రామ జన్మస్థలం అయోధ్య గనక రామచంద్రమూర్తి ఆదర్శప్రాయం గనక మనందరికీ కూడా ఆ రామచంద్రమూర్తి ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా లోక కళ్యాణార్థమై అందరం సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుతూ ఈరోజు మన దేవాలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవం, శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనది. అలాగే దీంతో పాటు ఇటు ఆలయంలో కళ్యాణోత్సవ మహోత్సవం కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. మరి దీనికి సంబంధించిన ఎంతమంది భక్తులు హాజరవుతారు, మరి దీనికి సంబంధించిన ఏ విధమైన ఏర్పాటు చేశారు అనే విషయాన్ని స్థానిక మన ఇక్కడ ఆలయ చైర్మన్ సిరిపురం రాజేష్ గారు ఉన్నారు. మన వారిని అడుగుతాం. ఎస్, జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరణనే. యావత్ భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం, యూనివర్స్ మొత్తం కూడా మన భారతదేశంపై ఈరోజు దృష్టి పెట్టిన సందర్భం ఇది. అయోధ్యలో శ్రీరాముడు నడయాడిన ప్రాంతంలో మళ్ళీ అక్కడ బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట అప్పుడు అయోధ్యలో అద్వానీ గారు మొదలుపెట్టిన కార్యక్రమానికి ఈరోజు మోడీ గారి నాయకత్వంలో తుది దశకు చేరుకుంటున్న శుభతరుణం ఇది. యావత్ భారతదేశం అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కలర్ అండ్ రిలీజియన్ అందరూ కూడా ఈరోజు పండుగను జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఆ రాముడికి గుడి లేకుండా ఇన్ని రోజులు ఆ రాముడు పుట్టిన స్థలంలో గుడి నిర్మాణం జరుగుతుంది. దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న పండుగలో భాగంగా ఈరోజు మన మంచిర్యాలలో మన శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు గత 3 రోజుల నుంచి కూడా బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నరసింహ యజ్ఞము, రామయజ్ఞం అలాంటివి నిర్వహిస్తున్నారు. ప్రతి చోట అందరం నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఏకైక మంచిర్యాలలో టెంపుల్ ఉంది కాబట్టి రామాలయం టెంపుల్లో విశిష్టంగా ఈరోజు ఉదయం నుంచి అర్చక స్వాముల వారి చేత పూజలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యాహ్నం లైవ్ షో, మనం ఎల్ఈడిలో లైవ్ షో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కాకుండా ఒక సమూహంగా ఒక పండుగ ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటే అది ఇంటి వరకే పరిమితం అవుతుంది. ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ ఈ టెంపుల్లో ఈరోజు మా యొక్క కమిటీ సభ్యులందరి సహకారంతో మరి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ఇప్పుడు ఈ లైవ్ ప్రోగ్రాం తర్వాత సీతారామచంద్రుల స్వామి వారి కళ్యాణ మహోత్సవం, ఆయన నిత్య కళ్యాణ వైభోగుడు అయినప్పటికీ మేము శ్రీరామనవమికి చేసే కార్యక్రమం ఒక 2 నెలలు ముందుగానే ఈరోజు రాముల వారి కళ్యాణాన్ని అంత వైభవపేతంగా మళ్ళీ జరుపుకుంటున్నాం. చాలామంది దాతలు సహకరించారు, పట్టణ ప్రజలందరూ సహకరించారు, ఇక్కడికి వేలాదిగా తరలి వస్తున్నారు. దీని తర్వాత కూడా ఈ కళ్యాణ మహోత్సవం తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. దీని తర్వాత కూడా మళ్ళీ శోభయాత్ర హంసతూలిక వాహనంపై శ్రీరామచంద్రుడు సీతా సమేతుడై, భరత శత్రుఘ్న హనుమత సమేతుడై మన పట్టణ పురవీధుల్లో, గౌతమి నగర్ పురవీధుల్లో దేదీప్యమైన కాంతులతో విరాజిల్లుతూ పట్టణంలో ఊరేగుతారు. మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ లోక కళ్యాణం కోసం మేము చేసే ఈ యజ్ఞంలో మరి అందరూ
భాగం పంచుకుంటున్నారు. అందరికీ శుభం జరగాలి. భారతదేశ ప్రజలందరూ, ముఖ్యంగా మంచిర్యాల ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని, ఆ శ్రీరామచంద్రుల వారు అందరికీ దివ్య ఆశీస్సులు అందించాలని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మనతో పాటు ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది మహిళా భక్తులు కూడా ఉన్నారు. మరి వారిని కూడా వారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఇప్పుడు మనకు 500 ఏళ్ల తర్వాత పునఃప్రతిష్ఠ కార్యక్రమం అనేది జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మీరు ఎట్లా స్పందిస్తున్నారు? మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ కళ్యాణోత్సవం కూడా చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? జై శ్రీరామ్. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే. మనం ఎదురు చూస్తున్న కార్యక్రమము మనకు ఇప్పుడు వచ్చింది. 500 సంవత్సరాల నుంచి వెళ్ళి మనము కోర్టుల నుంచి వెళ్ళి ముస్లిమ్స్ల ద్వారా కొట్లాడి మనము దీన్ని సాధించుకున్నాం. సుప్రీంకోర్టు మనకు తీర్పునిచ్చింది కాబట్టి మనం ఈ పండుగను దేశమంతటా జరుపుకుంటున్నాం. అందరము ముంగిళ్ళలో రంగురంగులు వేసుకొని గుడికి రావడం జరిగింది. ఇక్కడ ఇది రామాలయం అని చెప్పుకోవడానికి మా కాలనీలో మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే రామ మందిరంలో బాలరాముని ప్రతిష్ఠ జరుగుతుంది ఈరోజు. మేము కూడా ఇక్కడ అదే సమయంలో బాలరాముని శాంతి కళ్యాణం కూడా జరుపుకుంటున్నాం. మహిళలందరూ అందరూ సభ్యులందరూ చాలా ఉత్సాహాలతో ఈ కళ్యాణం జరుపుకోవడానికి ఆడ బాలరాముని ప్రతిష్ట ఏ రకంగా ఏ టైంలో జరుగుతుందో ఆడ కూడా మేము అప్పుడు అదే టైంలో మేము ఇక్కడ ఈ శాంతి కళ్యాణం జరుపుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాము. అదేవిధంగా మేము సాయంత్రం కూడా మహిళలందరం కోలాటాలతోని శోభాయాత్ర కూడా జరుపుకోవడానికి మా కమిటీ వాళ్ళు మాకు అవకాశం ఇచ్చారు. ఇంకొకటి, మేము మంచిర్యాలలో మా కాలనీలో గౌతమి నగర్లో మాకు రామాలయం ఉండడము మాకు అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ దాదాపుగా మంచిర్యాలలో రామాలయము చుట్టుప్రక్కల ఎక్కడ లేదు. మాకు ఇలా ఉండడము చాలా సంతోషదాయకంగా ఉంది. అందరం చాలా సంతోషాలతో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. జై శ్రీరామ్. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏదైతే ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా వీక్షిస్తున్నారుగా, మరి మీకు ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా భావిస్తుంది? మా కమిటీ వారు ఇక్కడ మాకు ఎల్ఈడి ద్వారా ఈ ప్రోగ్రామ్ను పెట్టారు. మాకు వీక్షించడానికి అవకాశం కూడా ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ జరిగే కార్యక్రమం అంతా ఈడ మేము గుళ్ళి అందరం కలిసి సామూహికంగా ఒకరికొకరము ఎలా ఉంది ఏంది అని మా లోపల ఉన్న భావాలను ఒకరికొకరం వ్యక్తపరచుకుంటూ మేము దీన్ని వీక్షించడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మొత్తంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మన అయోధ్యలో రామమందిర పునఃప్రతిష్టాపనకు సంబంధించినటువంటి ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించడం తమ అదృష్టంగా భావిస్తున్నారని చెప్తున్నారు. మరి దీంతో పాటుగా ఆలయాల్లో రామమందిరంతో పాటు హనుమాన్ ఆలయాల్లో కూడా కళ్యాణోత్సవాలు కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలోనే అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ఇటు కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా ఇక్కడ ఆలయ కమిటీ నిర్వాహకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఎంతోమంది భక్తులు తరలి వచ్చి ఇక్కడ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్నటువంటి పరిస్థితి మనకు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో నరేష్, అమ్మా న్యూస్, మంచిర్యాల.